కృష్ణానది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్లుగా ఉంది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తుతోంది. కృష్ణానది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్లుగా ఉంది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, స్వాతి, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ఈ ఉత్తరాది ఉచితంగా వస్తుండటంతో ఈ రోజు 26 క్యూసెక్లను వదిలి దాదాపు 2,69,000 క్యూసెక్ల దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అదేవిధంగా ఇన్ఫ్లో కూడా అదే విధంగా రావడంతో సేమ్ క్యూసెక్ల నీటిని లెవెల్ చేస్తూ నాగార్జున సాగర్ అధికారులు అయితే నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. గత కొద్ది రోజులుగా నాగార్జున సాగర్ కు వరద ఉధృతి వస్తున్నప్పటికీ గత 3 రోజులుగా వరద ఉధృతి రాకపోవడంతో అధికారులు గేట్లను మూసివేశారు. మరోసారి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక నీరు వస్తుండటంతో మరోసారి ఈ రోజు పూర్తిగా 26 క్రష్ గేట్లను వదిలి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 590 గరిష్ట నీటి మట్టానికి 589 అడుగుల నీటి మట్టం ఉంది. అదేవిధంగా 312 టీఎంసీల నీటికి 311 టీఎంసీల నీటిని అయితే అధికారం నిల్వ చేస్తూ ఎగువన నుంచి వస్తున్నటువంటి ఆక్స్లోను అదేవిధంగా అదే మొత్తంలో కిందికి కూడా నీటిని వదులుతున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ కు గత నెల 15 రోజుల నుంచి అయితే నాగార్జున సాగర్ గేట్లను ప్రతిరోజు వచ్చుకునే వస్తున్నారు. ఎగువన కురుస్తున్నప్పుడల్లా నాగార్జున సాగర్ క్రష్ గేట్లను దిగువ ప్రాంతానికి వదిలే నీటిని విడుదల చేస్తుండటంతో ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి అల్మెట్టి ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో ప్రతిసారి కురుస్తున్న భారీ వర్షాలకైతే అన్ని ప్రాజెక్టుల నీరు క్యూసెక్ల నీటి అయితే దిగువ ప్రాంతానికి వెళ్తుండటంతో ఇటు రైతులతో పాటు ఇటు ప్రజలు ఇటు అదేవిధంగా తాగునీటి కష్టాలు కూడా తీరినట్లే చెప్పవచ్చు. మొత్తానికైతే మరోసారి ఈ రోజు నాగార్జున సాగర్ 26 క్రష్ గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.